చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియో ఏమంటే అమ్మమ్మ నానమ్మల కాలంలో ఇంకా అంతకుముందు కూడా చిన్న వయసులో పెళ్ళిళ్ళు ఆపరేషన్ అనేది లేకుండా వయసు ఉడిగిపోయేదాకా డజన్లు పిల్లల్ని కనేస్తూనే ఉండేవారట. వాళ్ళందరినీ ఎలా పెంచి పోషించారు, వాళ్ళ సహనానికి, వాళ్ళ ఓర్పు సహనానికి హ్యాట్సాప్ చెప్పాలి. నేను విన్నదాన్ని బట్టి నాకు తెలిసి అప్పుడు ఉమ్మడి కుటుంబాలు, అప్పుడు అంతా ఉమ్మడి కుటుంబాలే ఉండేవట. ఆప్యాయతలు, అనుబంధాలు, ఐకమత్యం అనే సామరస్యంతో పెరిగేవారు పిల్లలు. అమ్మమ్మ, నానమ్మ, పెదమ్మ, చిన్నమ్మ, పెదనాన్న, చిన్నాన్న, తాతయ్యలు వాళ్ళందరి మధ్య ఎంతో ఆప్యాయంగా, ఎంతో అనుబంధంగా, ఐకమత్యంగా పెరిగేవారు ఆ రోజుల్లో పిల్లలు. అందుకే ఎంతమంది పిల్లలైనా సరే అంత ఈజీగా పెంచగలిగారు. ఓరి నాయనో, ఇప్పుడు ఒకరు ఇద్దరు పిల్లలైనా వాలి సుగ్రీవుల యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అక్క తమ్ముడికి పోరు, అన్న చెల్లికి పోరు, అన్నదమ్ములకి పోరు. ఈ లోపం ఎక్కడుందంటారు? బహుశా ఉమ్మడి కాపురాలు అమ్మమ్మ తాతయ్యల పెంపకం లేకపోవటానేనేమో అనిపిస్తుందండి నాకు. ఎంతమంది అన్నదమ్ములున్నా వారందరి పిల్లలైనా ఒక్క తల్లి పిల్లలుగా ఎంతో అనుబంధంగా ఉండేవారట. ఇంతకీ నేను చెప్పేదేమంటే, వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇంట్లో పిల్లలు కనుక కొట్టుకున్నా తిట్టుకున్నా పిల్లలిద్దరినీ మందలించండి, సర్ది చెప్పండి. గొడవలు పడొద్దని వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ సద్దుమనియేలా చేయండి. అంతేగాని ఒకరి వైపు మాట్లాడి ఒకరిని నిందించకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. అన్న తమ్ముడు ఇద్దరూ గొడవ పడ్డారు. బాగా కాళ్ళతో తన్నుకునే అంత. వాళ్ళ నాన్నగారు ఒకరిని వదిలేసి ఒకరిని బాగా తిట్టారట. పోరా, నీ మొహం నాకు చూపించుకో అన్నారట. అంతే, అప్పటికప్పుడే బట్టలు సర్దుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఏడుపు పెడబొబ్బలు. అర్ధరాత్రి ఎటెళ్ళాడో తెలియదు. ఈ కోపం మీద ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో భయం. అయినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం ఏముంది చెప్పండి? అందుకే చెప్తున్నా, పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇలాంటివి జరగకుండా చూసుకోండి. రేపు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి గొడవలు పడే టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ నుండి రాగానే ట్యూషన్కి వెళ్ళాలి. అందుకని స్కూల్స్ ఓపెన్ అయ్యేదాకా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.